హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు నత్తల అండ్ పచ్చిశనగపప్పు కర్రీ అండి. నత్తల కూర ఎంతమందికి తెలుసు, ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. మా అమ్మగారు చేశారు స్టైల్లో చూపించబోతున్నానండి. చూడండి, విలేజ్ స్టైల్ నత్తల కర్రీ. చూడండి, ఇవి నత్తలు 200 రూపాయలు తీసుకున్నామండి మేము. ఇది ఇలా కొంచెం క్లీనింగ్ ఉంటుంది, దానికి కొంచెం వేస్ట్ ఉంటుంది. నత్తలు అవి గుల్లలు కొట్టాక కొంచెం వేస్ట్ ఉంటుంది, అదంతా నీట్గా మనం క్లీన్ చేసుకోవాలండి. అవి ముక్కలు జారిపోతూ ఉంటాయి, దానికోసమే కొంచెం బూడిద అంటించుకొని మనం క్లీన్ చేసుకోవాలండి. మా అమ్మ ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంది కత్తిపెట్టతో. ఫుల్ వర్షానికి బాగా దొరుకుతాయండి ఈ నత్తలు. మీరందరూ తిన్నారా లేదా కూడా కామెంట్ చేయండి. అంతా క్లీన్ చేసేసాక 2 సార్లు మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో నానబెట్టుకొని బాగా వాష్ చేయాలండి. అది బాగా కల్లుప్పు వేసి కూడా కడగాలి. నెక్స్ట్ కల్లుప్పు వేసి కడిగి మళ్ళీ పెరుగు వేసి కడగాలండి. బాగా వాష్ చేస్తే అది కొంచెం నొరగగా ఉంటుంది, అదంతా పోవాలి. బాగా వాష్ చేసేసి కొంచెం పెరుగు వేసుకుని వాష్ చేస్తుందండి. బాగా పెరిగేసి బాగా కలిపి పిసికి కడగాలండి. ఆ క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతా క్లీన్ అయిపోయింది, కడిగేసామండి. ఇప్పుడు కొంచెం ఆవిరికి పట్టాలండి. ఆవిరి పట్టుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకుని ఉట్టి ముక్కలే మనం ఆవిరి పట్టుకోవాలండి. ఆగిలి పెట్టడం అంటారు కదా, అవి అలా పెట్టుకున్నాక కూర ప్రిపేర్ చేద్దాము. ఈ ఆగిలి పెట్టేశాక అంతా పక్కన పెట్టుకోవాలండి తీసి. అంతా రెడీ అయిపోయినాక అవి తీసి పక్కన పెట్టుకొని ఇంకా కడాయి పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అండి. మా ఆయిల్ పావుతో 3 టేబుల్ స్పూన్స్ వేసాను. కాగాక హీటెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి వేయించుకోవాలండి. అవి బాగా దోరగా వేయించాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, కొంచెం వేగిపోయి అది వేగడానికి కొంచెం కల్లుప్పు తగినంతగా ఉప్పు వేసుకోవాలండి. కర్రీకి తగినట్టుగా పసుపు కొంచెం చిటికెడు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఆగిలి పెట్టి ఉంచుకున్న నత్త ముక్కలు వేసుకుందాము. ఇవి నత్త ముక్కలు వేయించేసుకోవాలండి బాగా. బాగా వేగుతూ ఉన్నాయి, మనము మూత పెట్టుకుందాము. చూడండి, బాగా వేగాగి బాగా వేగాయండి. ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు వేసుకుందామండి. ఇది ముందుగా ఒక 2 గంటల ముందుగా నానబెట్టుకుని కొంచెం హాఫ్ బాయిల్ చేసిన పచ్చిశనగపప్పు అండి. ఇది మీకు ముందుగా చూపించడం మర్చిపోయాను. పచ్చిశనగ నానబెట్టుకుని కొంచెం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. అది వేస్తున్నాను. పచ్చిశనగపప్పు వేస్తారు కొంతమంది వేపిన శనగపప్పు పొడి కూడా వేస్తారండి. అది ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేయించుకుందామండి. బాగా కాసేపు మూత పెడితే మగ్గుతుంది. అది పప్పు కూడా బాగా కలుస్తుంది దానిలో. ఈ టైంలో కారం వేసుకుందాం. బాగా వేగిపోయినాయి 2. కారం కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ వేసానండి. కారం కొంచెం పడుతుంది. అది మాంసం కర్రీ కాబట్టి, నత్త మాంసముల కర్రీ కాబట్టి
కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. కారం వేసి వేయించుకుందాము. మూత పెట్టి కారం మగ్గుతా ఉంటుంది. దీనిలో కరివేపాకు కొత్తిమీర ఏమీ అవసరం లేదండి. కొంచెం పప్పు ఉడకబెట్టిన నీళ్ళు ఉంటే అవి నేను వేసేసాను, వేస్ట్ అవ్వడం ఎందుకు అని వేసేసి మనం సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకుందామండి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనిలో కొంచెం పొడి గరం మసాలా వేసుకోవాలి, అది చూపిస్తాను మీకు. ఇప్పుడు గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలండి, 1 టేబుల్ స్పూన్ కానీ టీ స్పూన్ కానీ, 4 లవంగాలు, 1 ఇంచుల దాల్చిన చెక్క, 4 అంటే 4 వెల్లుల్లి రెబ్బలండి. ఇవన్నీ వేసి మనం రోట్లో దంచుకొని వేసుకుందాము. ఇవి బాగా మెత్తగా పొడి కొట్టుకుని వేసుకుని లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది కర్రీ. అమ్మ దంచుతూ ఉన్నారు చూడండి. కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వెళ్ళిపోయింది. ఆయిల్ ఎలా వదిలేదంటే కూర రెడీ అండి. గరం మసాలా వేసుకుందామండి. ఇంకా మెత్తగా దంచుకున్న గరం మసాలా యాడ్ చేసుకోవడమే. లాస్ట్లో గరం మసాలా వేసాక ఎక్కువ వేగాల్సిన పని లేదు. ఎక్కువ వేగితే చేదు వస్తుంది. ఇంకా రెడీ టు సర్వ్. నత్తల కూర ఈజ్ రెడీ. అయిపోయిందండి. చాలా టేస్టీ అంటే టేస్టీ నత్తల కూర, విలేజ్ స్టైల్, విలేజ్లో దొరికే నత్తల కర్రీ ఇది. విలేజ్లో కాదంటే మరి సిటీలో తింటారు లేదు మనకు తెలీదు. మేము ఎప్పుడు దొరికినా సరే కొనుక్కొచ్చి తింటామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.